ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితాండాకు చెందిన 25 భారత సైనికుడు మురళీనాయక్ జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. ఆయన పల్లెకు చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక కుమారుడు. ఆయన చివరిసారిగా మే 6వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడి సరిహద్దు వద్ద కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మురళీనాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మురళీనాయక్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంటుందని, పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. మురళీనాయక్ వీరమరణం దేశానికి గర్వకారణం. ఆయన త్యాగం దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.